ఇది ఇక్కడ తయారు చేస్తున్నారు కదా తాటికాయలతోటి, అది ఏంటో తెలిస్తే మీకు ముందే ఒక కామెంట్ పెట్టండి. తాటి రొట్టె అనమాట. ఈ తాటికాయలు టెంకలు ఉంటాయి కదా బుర్రలో, అవి తీసి ఆడితో పేషన్ తీసి అప్పట్లో పరుగుల్లో ఉండే అనమాట. పరుగు అనేవారు, నుచ్చినలాగా ఉండేది. అది తీసి దాంట్లో కొంచెం బెల్లం, ఉప్మా నూకైనా ఇడ్లీ నూకైనా, లేదా కొంతమంది నూక ఆడించుకుంటారు అన్నమాట. దానికి రవ్వ ఆడించి కొంచెం బెల్లం పంచదార వేసి కలిపి కాలుతారు. అట్టే తాటి రొట్టె అయితే కాల్చుకుంటారు. తాటి గారెలు, తాటి ఇడ్లీ కూడా వేస్తారు కొంతమంది అయితేనే. తాటి గారెలు అంటే ఉన్న వాళ్ళే వేస్తుంటారులే, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకోలేము అవి. అప్పట్లో ఆ రోజుల్లో ఈ తాటి రొట్టె వేసుకోవాలంటే తాటికాయలు ఏ సెట్టి పడితే ఆ సెట్టి కాదు, స్పెషల్ తాటికాయలు ఉండాలన్నమాట. పెద్ద పెద్దవి ఉండాలి, నల్ల కిర్రు ముద్దులాగా ఉండాలి తాటికాయలు. అవి మళ్ళీ అక్కడ 10 కాయలు తెచ్చామనుకో, 10 కాయల్లో 2-3 పాస్ అవుతాయి, చాలా మట్టుకు ఫెయిల్ అయిపోతాయి అనమాట. పుల్లవాసన రాకూడదు, కాయకి సన్ని బెజ్జి ఉండకూడదు. అబ్బో అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అది. ఎన్నో ప్రయాసాలు చేసిన తర్వాత తాటి రొట్టె దాకా అవుతుంది కదా. ఇక్కడ పేషెంట్ పెట్టమని అడిగితే పెట్టరు చేతులు. కొంచెం మొత్తం కాల్చారు కదా, నైట్ 8-9 అయ్యింది కదా కాల్చేటప్పటికి అనుకునేటప్పటికి మళ్ళీ వేడిగా ఉంది బాబా, వేడిగా ఉన్నది తినకూడదు, వేడిగా ఉన్నది తింటే పొట్టలో నిప్పుతుంది, తినకూడదు, తిప్పుతుంది అనేవారు. మొత్తానికి ఇది అవ్వేపటికి మన్నాడు పెట్టేవారు. అదే అప్పట్లో ఈ తాటి రొట్టె కోసం పడుగప్పులే వేరే అనుకోండి, వేరే లేవులు. అది పన్నాపర పిడకలు వేసేవారు దానికి. తాటి రొట్టె వేసి దానిపైన పిడకలు వేసి అవి ఏ చేస్తారు. ఇప్పుడు అంటారా స్వీట్లు గీట్లు అంటున్నారు. ఇప్పుడు పిల్లలకి చాలామందికి తెలియదు అసలు తాటి రొట్టె అంటే. అప్పట్లో ఇదే నిలవాగాలన్నా మరి ఎక్కువ రోజులు ఆగదు, కానీ మంచి టేస్ట్ అనమాట. దీని గురించి తెలిసిన వాళ్ళకి ఇది అలా కలిపేటప్పుడు నోరు ఊరిపోద్ది. నాకైతే అలాగే ఊరిపోతుంది నోరు. ఏం చేద్దాం, నేను ఈ ఛానల్లో ఉండబట్టి ఇలాంటివన్నీ తినే ప్రాప్తి నాకు లేదు. ఇంట్లో చేసుకుంటున్నామని చెప్పి వీడియో పెడితే నేను మీ అందరికీ పెడుతున్నాను వీడియో. ఓకే, తారోడు తినేవాళ్ళు తినండి, చూసేవాళ్ళు